Hello dear gentle friends, welcome to All Rounder Info. This is Gananath Shankar. ఫైనల్గా ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది, వర్డిక్ట్ వచ్చింది. కొంచెం టెన్షన్ పడకుండా వీడియో చూస్తాను, చెప్పింది వింటాను అంటే డియర్ స్టూడెంట్స్ కొన్ని ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి. మనం డిస్కస్ చేయాల్సిన కొన్ని క్రిస్టల్ క్లియర్ సూచనలు, చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఉన్నాయి. సో ప్రామిస్గా మీరు టెన్షన్ పడకుండా చూస్తానంటే నేను చెప్పే విషయాలు మీకు అర్థమవుతాయి. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, కేవలం వ్యూస్ కోసం ఈ విషయాల్ని నేను మీకు చెప్పట్లేదు. స్టూడెంట్సే ఏ దేశానికైనా ఫ్యూచర్. సో మీ డెవలప్మెంట్ లేకపోతే దేశం డెవలప్మెంట్ కూడా ఆగిపోతుంది అనే విషయాన్ని గట్టిగా నమ్ముతూ, అదేవిధంగా స్టార్టింగ్ నుంచి యూజీసీ ఇస్తున్న గైడ్లైన్స్ని సిన్సియర్గా ఫాలో అవుతున్న ఒక వ్యక్తిగా కొన్ని విషయాల్ని మీకు క్రిస్టల్ క్లియర్గా వివరించాలని అనుకుంటున్నాను. సరే, మొదటి విషయం, జడ్జ్మెంట్ ఏమైంది ఈ పాటికి తెలిసే ఉంటుంది. సుప్రీంకోర్టు చాలా కరాఖండిగా ఫైనల్ జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్, స్టేట్ గవర్నమెంట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసే హక్కు మీకు లేదు. సో మీరు యూజీసీ గైడ్లైన్స్ని పాటిస్తూ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయాల్సిందే. సో దీంట్లో ఎటువంటి మార్పు లేదు, మీరు కండక్ట్ చేయాలని చెప్పి చాలా క్లియర్గా అనౌన్స్ చేసింది. సరే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మిమ్మల్ని మభ్యపెట్టి అది ఇది కాకుండా కొంచెం ప్రాక్టికల్గా కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు వచ్చిన తీర్పు ఓన్లీ ఫర్ ద ఫైనల్ సెమిస్టర్స్. సో ఫైనల్ ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏదైతే జరగకుండా ఆగిపోయాయో, సో ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, దాంట్లో ఎటువంటి మార్పు లేదని చెప్పి యూజీసీకి, స్టేట్ యూనివర్సిటీస్కి, స్టేట్ గవర్నమెంట్కి ఒక తుది తీర్పుని సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. మరి దీంట్లో ఇంకొక విషయం ఏం చెప్పారంటే, మీరు ఎగ్జామ్స్ని క్యాన్సిల్ చేసే హక్కు లేదు, బట్ మీరు ఇంకొక విషయం చేయొచ్చు, దీన్ని పోస్ట్ పోన్ చేసే హక్కు కావాలంటే మీకు ఉంది. సో స్టేట్ గవర్నమెంట్కి ఒక యాక్ట్ అనేది ఉందండి. సో యాక్ట్ పేరు ఏంటంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ అని చెప్పి ఒక అథారిటీ ఉంది. అది ఒక చట్టం కూడా. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఒక చట్టం, భారతదేశం ప్రొవైడ్ చేసిన, కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసిన ఒక చట్టం. సో ఈ చట్ట ప్రకారం కొన్ని విషయాలు స్టేట్ గవర్నమెంట్స్ పరిధిలోకి వస్తాయి. సో కొన్ని విషయాల్ని వాళ్ళు క్యాన్సిల్ చేయొచ్చు, కొన్ని విషయాల్ని వాళ్ళు పోస్ట్ పోన్ చేయొచ్చు, మార్పులు చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పేది ఏంటంటే, ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని, ఆ చట్టాన్ని ఉపయోగించి మీరు కావాలంటే ఎగ్జామినేషన్ డేట్స్ని పోస్ట్ పోన్ చేయొచ్చు. ఆల్రెడీ సెప్టెంబర్ ఎండింగ్ అని చెప్పి యూజీసీ చెప్పింది. చాలా యూనివర్సిటీస్ అయితే, కొన్ని యూనివర్సిటీస్ అయితే ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ చేసేయంటున్నారు, కొన్ని యూనివర్సిటీస్ అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే, ఈ ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేసే అవకాశాన్ని స్టేట్ గవర్నమెంట్స్కి ఇచ్చింది. బట్ కెనాట్ బి క్యాన్సిల్ చేయకుండా పోస్ట్ పోన్ చేసే అవకాశం. రెండో అతిపెద్ద బాధ ఏంటంటే, బ్యాక్లాగ్ స్టూడెంట్స్. సో బ్యాక్లాగ్స్కే పెద్ద ప్రాబ్లం. సో బ్యాక్లాగ్స్ ఏది లేకుండా ఓన్లీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నా కూడా ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఆ లోపల ప్రిపేర్ అయ్యి ఆ ఎగ్జామ్స్ వరకు రాసే అవకాశం ఉంది. మరి బ్యాక్లాగ్స్తో పాటుగా మ్యాక్సిమం బ్యాక్లాగ్స్ ఉంటాయి. సో బ్యాక్లాగ్స్తో పాటుగా మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాయాలంటే ఎలాగా, దాని గురించి యాక్చువల్గా పెద్ద ప్రాబ్లం రైజ్ అయింది. దీంట్లో మీరు గమనించాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, మొదటి విషయం, ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని ప్రయోగించి స్టేట్ గవర్నమెంట్ మిగిలిన సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. ఫైనల్ సెమిస్టర్ని వదిలేసి, ఎందుకంటే ఫైనల్ సెమిస్టర్ని క్యాన్సిల్ చేయకూడదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అట్ ద సేమ్ టైం యూజీసీ గైడ్లైన్స్ కూడా చెప్తుంది. సో రిమైనింగ్ సెమిస్టర్స్కి ఆ అవకాశం ఉంది, స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు. అదే జరిగింది 2 days బిఫోర్ తమిళనాడులో. సో ఆ యాక్ట్ని ప్రయోగించి వాళ్ళు ఎగ్జామినేషన్స్ని క్యాన్సిల్ చేశారు. సో స్టేట్ గవర్నమెంట్స్ పైన ప్రెషర్ తీసుకురాగలిగితే, ప్రాక్టికలీ ఎంతవరకు పాసిబుల్లో చూడాలి, బట్ పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. తీసుకురాగలిగితే స్టేట్ గవర్నమెంట్స్ డెసిషన్ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కాబట్టి మన ఏపీ కానీ టీఎస్ కానీ డెసిషన్ తీసుకొని బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ని క్లియర్ చేసేద్దాం. ఎలాగో ప్రెషర్ ఉంది, ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ కండక్ట్ చేయాలి కాబట్టి ఇది అడిషనల్ ప్రెషర్ అవుతుంది స్టూడెంట్స్ పైన అని చెప్పి ఆలోచించి స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు యాక్ట్ చేసే ఒక అవకాశం సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది. అండ్ రెండో విషయం, ఇన్ కేస్ ఇంకొకటి చెప్తాను, టీఎస్ కానీ ఏపీ గవర్నమెంట్ కానీ ఈరోజు ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయలేదు అనుకోండి, సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ని ప్రయోగించలేదు, క్యాన్సిల్ చేయలేదు, అప్పుడు ఏమవుతుంది, సో అరియర్స్ని కూడా, బ్యాక్లాగ్స్ని కూడా మీరు మెయిన్ ఎగ్జామ్స్తో పాటు రాయాల్సిన పరిస్థితి వస్తుంది. యూజీసీ గైడ్లైన్స్ని ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. యూజీసీ గైడ్లైన్స్ ఏమని చెప్తుందంటే, మీ బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ని మామూలు ఎగ్జామ్స్తో పాటు రాయలేకపోతే, యాక్చువల్ ఫైనల్ సెమిస్టర్తో పాటు మీరు రాయలేకపోతే తిరిగి మళ్ళీ స్పెషల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాము. సో ఆ స్పెషల్ ఎగ్జామినేషన్స్ మీరు రాసి మీ బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, స్పెషల్ ఎగ్జామినేషన్స్ రాసి ఒకవేళ మనం పాస్ అయితే కూడా రెగ్యులర్ సర్టిఫికేట్ కిందే దాన్ని పరిగణించబడుతుంది. సో ఈ విషయాన్ని కూడా మనం చాలా క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకోవాలి. అవునండి, మనం ఇప్పుడు ఇంకా ప్రాక్టికల్గా ప్రిపేర్ అవ్వాలి. డెసిషన్ అనేది వచ్చింది, లేట్గా వచ్చింది, ఇప్పటికైనా వచ్చింది. సో ఇక మీదట నెక్స్ట్ ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచించాలి. కాబట్టి ఇన్ని విషయాల్ని చెప్తున్నాను. సో మెయిన్ ప్రాబ్లం బ్యాక్లాగ్స్తో పాటు మెయిన్ ఎగ్జామ్స్ ఎలా రాయాలనేది మెయిన్
ప్రాబ్లం. సో అది స్టేట్ గవర్నమెంట్ చేతుల్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే బెటర్. లేకపోతే నేను చెప్పిన రెండో విషయం, స్పెషల్ ఎగ్జామినేషన్స్ అనేటివి ఉన్నాయి, ఇంకా దీంట్లో కూడా చాలా పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో దట్ టెన్షన్ పడవద్దు. ఇప్పుడు మీరు కూర్చొని ఇంటి దగ్గర కూర్చొని కొంచెం ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యే అవకాశాలు ఏమున్నాయో దాన్ని చూడండి. కొంచెం చేదుగానే ఉంటుంది, నాకు అర్థమవుతుంది చెప్పే విషయం, బట్ స్టిల్ ఇది మన ఫ్యూచర్ కాబట్టి, ఎవడో వచ్చి మన ఫ్యూచర్ని మార్చలేడు కాబట్టి, ఎవడో చెప్పిన విషయాన్ని, మభ్యపెట్టే విషయాన్ని, కొన్ని విషయాలు తీయగా అనిపిస్తాయన్నమాట మనకి వినేటప్పుడు, బట్ ప్రాక్టికల్గా వేరే విషయం ఉంటుంది అక్కడ. సో దయచేసి అలా అర్థం చేసుకోవద్దు, తప్పుగా మిస్ఇంటర్ప్రిట్ చేసుకోవద్దు. నేను చెప్పే విషయాలు చేదుగా ఉన్నా బట్ ప్లీజ్ నిజాన్ని అర్థం చేసుకొని ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయితే బెటర్. ఒకవేళ ఎగ్జామినేషన్ బ్యాక్లాగ్స్ని క్యాన్సిల్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ వెరీ హ్యాపీ. నాట్ దట్ అనుకుంటే స్పెషల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సో దాన్ని రాసి పాస్ అయ్యే ఛాన్స్, మన ఫ్యూచర్ మన చేతుల్లోనే ఉంది. దయచేసి దాన్ని ఒక సుప్రీంకోర్టు చేతుల్లోనూ, యూజీసీ చేతుల్లోనూ, ఎవరి చేతుల్లోనూ, కొంతమంది మభ్యపెట్టే వాళ్ళ చేతుల్లోనూ పెట్టద్దు. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్. సో విత్ దిస్ నోట్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ update. So till then, this is Kananath Shankar. Stay safe. Wish you all the best.